బ్రెస్ట్ క్యాన్సర్ కేసులకు హైదరాబాద్ క్యాపిటల్గా నిలుస్తుందంటున్నారు డాక్టర్లు. తర్వాత చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పూణేలు ఉన్నాయని తెలిపాయి సర్వేలు. 2 దశాబ్దాలుగా దేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య 21% పెరిగిందన్నారు. ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, అధిక బరువు, వాయు కాలుష్యం, ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ బెంజమిన్. ప్రాథమిక దశలో గుర్తించడంతో క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశం ఉందన్నారు. ఇక మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ పై డాక్టర్ బెంజమిన్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. క్యాన్సర్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే హైదరాబాద్ ఇప్పుడు రొమ్ము క్యాన్సర్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. దేశంలో అత్యధికంగా రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదయ్యేటువంటి పట్టణం ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్గా నమోదైంది. ఇప్పటికీ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సర్వేల్లో ఈ విషయం వెల్లడైంది. జాతీయ సగటు కంటే కూడా రెట్టింపు సంఖ్యలో హైదరాబాద్లో కేసులు నమోదయ్యాయి. అసలు ఈ రొమ్ము క్యాన్సర్ కేసులు పెరగడానికి కారణం ఏంటి? ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? ముందస్తుగా స్క్రీనింగ్ చేసుకుంటే అంటే మొదటి దశలోనే గుర్తిస్తే ఏమైనా ఫలితం ఉంటుందా? అసలు ఇది రాకుండా ఉండాలి అని అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు వివరించేందుకు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ బెంజమిన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా ఈ రొమ్ము క్యాన్సర్ హైదరాబాద్లో ఎక్కువ కేసులు ఉండడానికి రీజన్స్ ఏమనుకుంటున్నారు? సార్, రొమ్ము క్యాన్సర్ హైదరాబాద్లో ఎక్కువ కేసులు ఉన్నాయంటే ఒక్కట అర్థం ఏమవుతుందంటే ప్రజలకు ఈ క్యాన్సర్ విషయము అవగాహన మంచిగా తెలుస్తున్నది. అంటే పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ దిస్ బ్రెస్ట్ డిజీజ్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ మచ్ బెటర్. కాబట్టి వచ్చి రానకముందే వాళ్ళు భయపడి దాని సంగతి తెలుసుకొని నాకున్నదా లేదా అనే పరేషాన్తోని వాళ్ళు పరేషాన్గా ఉన్నారు. వాళ్ళు తెలుసుకుంటారు ఎట్ట చేయాలా ఏం సంగతి అని. కాబట్టి ఆ డాక్టర్ల దారికి పోతారో లేకపోతే స్పెషలిస్ట్ దారికి పోతారో దానికి రిలేటెడ్ టెస్టులు చేస్తారు సార్. మ్యామోగ్రామో లేకపోతే బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ తీసుకొని ఒకవేళ దానిలో ఏమన్నా గల్తీ ఉందా ఫరక్ ఉందా అని చెప్తే ఇమీడియట్గా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తారు. అంతేకాకుండా ఇంకోటి వాళ్ళకు ఇది కూడా తెలుసు ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. మా అమ్మకు క్యాన్సర్ ఉండే కాబట్టి నాకు వస్తుందా? అది బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు, ఏ క్యాన్సర్ ఉండొచ్చు. కానీ ఒక భయం అవుతున్నది. ఏమని? అరే మా ఇంట్లో క్యాన్సర్ ఉంది కదరా, నాకు వచ్చు కదా అని. అందుకొరికి అవగాహనతో అని జల్ది వస్తారు. దీంట్లో త్వరగా గుర్తుపడితే వైద్యం చేయొచ్చు. ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ వస్తే మేము ఏం చేయాలనో చేస్తాం. సరే, లోకలీ అడ్వాన్స్ వస్తే దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్ ఉన్నది. కాబట్టి ఈ ట్రీట్మెంట్ వైజ్ చూస్తే 3 రకాల ట్రీట్మెంట్. ఒకటి రేడియేషను, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీ. రేడియేషన్, కీమోథెరపీ, సర్జరీ. అయితే ఎప్పుడు ఏం పెట్టాలనో అది డిపెండ్స్ అపాన్ ది స్టేజ్ ఆఫ్ ది డిజీజ్. కాబట్టి దీని ట్రీట్మెంట్ ఇట్లుంటుంది. కాబట్టి పేషెంట్ రాగానే మేము ఏం చేస్తామంటే ఫస్ట్ వానికి రీఅష్యూరెన్స్ ఇస్తాం. రీఅష్యూరెన్స్ ఏమి ఇస్తామంటే భయపడకమ్మా, కోషిష్ చేద్దాం, ఇంత జల్దీ ఏం కాలే అని చెప్పి ఫస్ట్ రీఅష్యూరెన్స్ ఇస్తాం. వచ్చినాక రిలేటెడ్ టెస్ట్ చేస్తాం సార్. దానికి ఏదేది అవసరమో. మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే బయాప్సీ చేస్తాం. బయాప్సీలు ఇంకా దాని తర్వాత ఈ హార్మోన్స్కి రిలేటెడ్ టెస్ట్లు ఉంటాయి. ఈఆర్, పిఆర్, HER2 నెగటివ్ అని అట్లా టెస్ట్లు వస్తాయి. అవన్నీ మా ఆసుపత్రిలోనే చేస్తాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే రిలేటెడ్గా చేస్తాం. ఈ జబ్బు ఇక్కడనే ఉందా, ఇంకెక్కడన్నా బాకిందా? ఇక్కడనే ఉందంటే చాలా సంతోషం. ఇంకెక్కడ వాగుతుంది అంటే బొక్కలకు వాగుతుంది, లివర్కు వాగుతుంది, కడుపులకు వాగుతుంది, లేదా బ్రెయిన్లకు వాగుతుంది. కానీ ఎర్లీ స్టేజ్ డిజీజ్లో అంత జల్దీ కాదు. కానీ అయినా మేము ప్రూవ్ చేసుకుంటాం. వీలైతే బోన్ స్కానో, పెట్ స్కానో ఏదైతే ఫీజిబిలిటీ ఉందో దాంతో చేసుకుని ఒక ఐడియా తీసుకుంటాం. ఇక ఎక్కువ దూరం పోలేదు అని అనుకుంటే ఇక దాని ప్రకారం వైద్యం చేస్తాం. చిన్నగా ఉందా సర్జరీ చేస్తాం, జర పెద్దగా ఉందా అంటే జర కీమోథెరపీ దాన్ని తగ్గించుకుంటాం. తగ్గించినాక సర్జరీ చేసి తర్వాత కీమోథెరపీ ఇస్తాం, తర్వాత హార్మోన్ థెరపీ ఇస్తారు. ఈ 3-4 వీల్ ట్రై అండ్ డూ అవర్ బెస్ట్ అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సర్వైవ్ మచ్ బెటర్. అర్బనైజ్డ్లోనే ఎక్కువ కేసులు ఉండడానికి రీజన్ అంటే హైదరాబాద్ అని ఒక కోర్ అర్బన్ ప్లేస్. సో ఇక్కడే ఎక్కువ కేసులు ఉన్నాయి అంటే ఏం అర్థం చేసుకోవాలి? హైదరాబాద్ సిటీలో ఊర్లకి వెళ్ళి అందరు ఇడికి బతకనికి వస్తారు సార్. వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఇప్పుడు వాడు రూరల్ అర్బన్ లెవెల్లోనే బతాడు. చిన్న 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 కుటుంబం, మంచి కుటుంబం, పిల్లలు ఎక్కువ లేరు, తల్లిపాలు ఇయ్యరు, పైపాలు పెట్టుకుంటారు, వాళ్ళకి తల్లికి టైం ఉండదు ఇవన్నిటికీ.
కాబట్టి ఈ రూరల్ కూడా అర్బన్ అవుతారు కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇక్కడ కేసులు ఎక్కువగానికి. సో మహిళలు ఈ రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు వాళ్ళు ఏమన్నా ప్రికాషన్స్ తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? ప్రికాషన్ తీసుకునే ఛాన్స్ నేను చెప్పేది ఏంటంటే సరైన టైంకి పెళ్లి చేసుకోర్రి, పిల్లలను పుట్టిపియండి, పిల్లలు పుట్టిపిస్తే పిల్లలకు మీ పాలు ఇవ్వండి, పై పాలు పెట్టకండి, ఆ హార్మోన్స్ ఇష్టం వచ్చినట్టు వాడకండి. దేవుడు ఏ విధంగా అయితే క్రియేట్ చేసిండో అదే క్రియేషన్ ప్రకారంగా పోతే మనకు బెటర్. ఆ క్రియేషన్ దేవుడు ఏదైతే చేసిండో ముట్లు కరెక్ట్గా రావాలా, అది దాన్ని ఆల్టర్ చేసి దాన్ని ముందుకో వెనకో అట్లా చేసి మనం ఆడుకుంటే ఈ ఛాన్సెస్ ఉంటాయి సార్. కాబట్టి ఏదైతే నార్మల్గా ఆది నుంచి ఉందో దాన్ని మనం పాటిస్తే బాగానే ఉంటుంది. కానీ మన ఆరోగ్యంతో మనం అటు ఇటు చేసి నాకు ఇట్లా కావాలి అట్లా కావాలంటే కొంచెం డేంజర్గా ఉంటుంది. అట్లా ఫుడ్ సైడ్ కానీ లేకపోతే పొల్యూషన్ సైడ్, ఫుడ్ సైడ్ ఇప్పుడు ఏ ఫుడ్ సైడ్ అంటే నువ్వు తినొద్దురాబోయే అంటే కాదు, ఫుడ్ సైడ్తో ఏమి లేదు. కానీ పాలు పెరుగు ఇవన్నీ నెయ్యి ఎక్కువ తిన్న వాళ్ళకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పిల్లలు తక్కువ ఉన్న వాళ్ళకు పాలు చీకకుండా ఉన్న తల్లిదండ్రులకు లేక పిల్లలే పుట్టలేదు అట్లా వాళ్ళకి ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ. చూసినాం కండి, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంట్. అది చేసుకోవడం ద్వారా ఎర్లీ స్టేజ్లోనే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఎర్లీ స్టేజ్లో వస్తే కనుక ట్రీట్మెంట్ కూడా ఈజీ అవుతుంది, సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువనే అని చెప్పి డాక్టర్ బెంజమిన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.